నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ఏ క్షణం ఏ ఎమ్మెల్యే అధికార పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి బీఆర్ఎస్ లో నెలకొంది. పగోడికి కూడా రావద్దని కోరుకునే కష్టాలని కేటీఆర్ ని చుట్టుముట్టాయి. తెలంగాణను 2 దఫాలుగా పాలించిన ముఖ్యమంత్రిగా, పార్టీని అత్యంత బలంగా నిర్మించిన నాయకుడిగా, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేందుకు సిద్ధమైన లీడర్గా, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కేసీఆర్ కాలం కలిసి రాకపోతే ఎంతటి పరిస్థితుల్లోకి దిగజారిపోయారో తెలిస్తే జాలి కలుగక మానదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని దిగమింగుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దిగితే అంతకంటే దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. దీంతో తన రాజకీయ జీవితంలో ఏనాడు ఎదుర్కొని పరిస్థితులను ఆయన అనుభవిస్తున్నారు. ఫిరాయింపుల ద్వారా పార్టీలోకి వచ్చిన నేతలు, ఉద్యమకాలం నుంచి నిన్న మొన్నటి వరకు తనను అంటిపెట్టుకున్న నాయకులు, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని నెత్తిన మోసిన లీడర్లు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ వైపు నుంచి ఏకంగా సీఎం లెవెల్ నుంచే ఫిరాయింపులకు పాల్పడుతుంటే ప్రతిపక్షంలో కూల్చోవాల్సిన అవసరం ఏముందని అనుకున్నారో ఏమో తెలియదు కానీ పొలోమంటూ జాతీయ పార్టీలోకి దూకేందుకు క్యూ కడుతున్నారు. ఇక జంపింగ్ కు మరికొన్ని కారణాలు లేకపోలేదు. ఇప్పటికే పలు కేసుల్లో కల్వకుంట్ల కుటుంబం నేరుగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్, ఇలా ఒకటేమిటి రకరకాల కేసులు కేసీఆర్ కుటుంబం మెడకు చుట్టుకుంటున్నాయి. మరోవైపు పార్టీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే తనయ కల్వకుంట్ల కవిత ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉంటే తమకు ఎలాంటి కేసులు చుట్టుముడతాయో అనే భయంతో ఉన్న లీడర్లు వెంటనే అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నారు. 6 నెలలు కూడా కాలేదు, ఇంకా 4.5 ఏళ్ల కాలం ఉంది. అప్పటి వరకు ఎవరు రాజో ఎవరు కూలియో తెలియదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో పట్టు సాధించిన అతి కీలకమైన రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం కరువైంది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై హస్తం నజర్ పెట్టింది. ఇప్పటికే ఈ జిల్లాలో బీఆర్ఎస్ కు అత్యధికంగా 20 మంది సిట్టింగ్లు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా రేవంత్ కి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 12 మంది పక్కా అని కూడా చెప్తున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆయన మెడపై గొర్రెల స్కామ్ కత్తి వేలాడుతోంది. మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ల్యాండ్ గ్రాబింగ్ కేసులో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేక్ గౌడ్, అరకపూడి గాంధీ, జగదీశ్వర్ గౌడ్ లాంటి ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అందుకు రేవంత్ అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని అనరాని మాటలతో కించపరిచాడు. దీంతో ఆయన్ని పార్టీలోకి తీసుకునేందుకు రేవంత్ ససేమిరా అంటున్నట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలకు ముందు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల తర్వాత మాజీ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా మార్చుకున్నారు. తాజాగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 32కు పడిపోయినట్టయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తమ ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలకు తెరతీశారు. పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్న వారిని స్వయంగా ఫోన్ చేసి పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరిలో మెజారిటీ ఎమ్మెల్యేలు కేసీఆర్ మాటలు పట్టించుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పదవి ఉంటేనే మనిషికి విలువ, పదవి పోయినాక నీ పతనానికి నువ్వే కాలు వేసుకునే స్థితికి వచ్చినాక తోడెవరుంటారు అన్నట్టు పాపం కేసీఆర్ పరిస్థితి. నేనెంత చెప్తే అంత అనే స్థాయి నుంచి నీకేం కావాలన్నా ఇస్తా, పార్టీ మారొద్దని బతిలాడే స్థాయికి దిగజారిపోయింది తెలంగాణలో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మళ్ళీ రోజులాగే చెప్తున్నాను, వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అంత షేర్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మన ఛానల్కి బలాన్ని ఇస్తుంది. అండ్ దీంతోపాటు సపోర్ట్ కూడా చేయండి. మన ఛానల్కి సంబంధించి ప్రతిరోజు చెప్పేది అయినా కొత్త వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. ఒక చిన్న రెంటెడ్ బేస్ ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా కూడా ఆర్థికంగా మన ఛానల్కి కొంచెం చేయూత అయితే అవసరం. అది నా ఒక్కదాని వల్ల కాదు, ఇంకా మన ఛానల్ బ్రేక్ ఈవెన్ దాకా చేరుకోలేదు. కాబట్టి బ్రేక్ ఈవెన్ దాకా చేరుకునే వరకు మీ అందరూ కూడా మీకు తోచిన ఆర్థిక సహాయం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. చేయడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. మీ వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.